మొత్తం మీద తీసుకుంటే ఎంతమంది స్కాలర్స్ ఉన్నారంటే ఒక చెప్పుకోదగ్గ స్థాయిలో రీసెర్చ్లు దేని మీద చేస్తున్నారంటారు? అంటే భవిష్యత్తులో ఇక్కడ నుంచి బయటకు వచ్చే కొత్త సంస్కరణలు ఏమున్నాయంటారు? అసలు కొత్త కొత్త అంశాలు అంటే అంటే పరిశోధనలు చేస్తున్నారు కదా, వేటి మీద పరిశోధనలు చేస్తున్నారు, వేటి మీద ఎక్కువ ఫోకస్ కదా? కొన్ని అంశాలు చెప్పాను నేను. సపోజ్ ఇంటర్నెట్ ఆఫ్ హైబోటి థింగ్స్ అది కొత్తదే కదా. దోమలపై దండయాత్రల రిపెలెంట్ ప్లాంట్స్ వాళ్ళు తీసుకొని ఐడెంటిఫై చేసి ఇవ్వగలరు, అది కొత్తదే కదా. ఇప్పుడు హైడ్రోపానిక్స్ అని ఇవి అన్నాను, అవి కొత్తవే కదా. కొంత టెక్నాలజీ వీళ్ళు చేస్తున్నారు కదా. ఏదైతే ఉంటుందో అన్ని ఇన్నోవేషన్స్ అంటాం. అది అంటే గతంలో పిహెచ్డీలు అంటే యూనివర్సిటీలో పిహెచ్డీలు చేయాలంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్ల యొక్క పరిచయం ఉంటే చాలు, వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు పిహెచ్డీలో వచ్చేది. ఇప్పుడు రీసెర్చ్ కూడా మీరు మొత్తం ఆన్లైన్ చేసేసారు, పిహెచ్డీలు చాలా కష్టంగా అయిపోయాయి. దాన్ని ఎలా అధిగమించారు? పిహెచ్డీస్లో నేను ప్రతి పిహెచ్డీ కూడా ఆ లెవెల్లో వెళ్తుందని చెప్పట్లే. పిహెచ్డీలో స్టాండర్డ్స్ బాగా పడిపోయినాయి. దట్ ఈజ్ ఏ యాక్సెప్టబుల్ ఫ్యాక్ట్. సో రీసెర్చ్ అనేది ఒక సెర్చ్ అండ్ రీసెర్చ్ అంటే ఉన్నది ఏం జరిగిందనేది అబ్బాయి అర్థం చేసుకోవాలి స్టూడెంట్. మళ్ళీ రీసెర్చ్ చేయాలి, గ్యాప్స్ ఏమున్నాయో చూడాలి. ఆ గ్యాప్స్లో ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఏదైనా స్టూడెంట్ దగ్గర నుంచి రాగలిగితే అతనికి పిహెచ్డీ ఇవ్వాలి. ఆ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ అంటే టోటల్ బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఉండాలని కాదు. సో వాట్ ఈజ్ డన్ అర్లియర్, ఎవరైతే ఏదైనా ఫుల్ఫిల్ చేయలేని స్మాల్ గ్యాప్ ఉన్నా కూడా దాన్ని వీళ్ళు కొత్త నాలెడ్జ్ ద్వారా అడిషన్ టు ది నాలెడ్జ్ ఆ టెక్నాలజీ కానీ ఏదైనా చేయగలిగితే ఉంటుంది. అదే ఆర్ట్స్లో అయితే ఇట్ విల్ బి డిఫరెంట్. సైన్సెస్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేటివ్గా ఉంటుంది పిహెచ్డీ లెవెల్లో. సో అన్నీ అలా ఉన్నాయా, అంత కాంట్రిబ్యూషన్స్ ఉంటే ఇంక మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది ఏ బిగ్ క్వశ్చన్ మార్క్. సో డెఫినెట్గా మనము వీ కెనాట్ సే దట్ అవర్ రీసెర్చ్ ఈజ్ సో గుడ్ అని చెప్తే మనము హార్వర్డ్ యూనివర్సిటీ లాగా లేకపోతే ఎంఐటీ లాగా మనం కూడా ఎవరు మిగతా వాళ్ళందరూ కూడా చెప్తారు. అలా లేదు పరిస్థితి. లేనప్పుడు మనం చేయగలిగింది ఏమిటంటే ఇక్కడ ఒకటి ఏంటంటే రీసెర్చ్ అనేది బేసిక్గా ఏంటంటే ఫెసిలిటీస్ కూడా అంత లెవెల్లో ఉండాలి. నాలెడ్జ్ లెవెల్స్ అంటే రిసోర్సెస్ ఉంటుంది కదా, అక్కడ అవి కూడా ఆ లెవెల్లో ఉండాలి. దెన్ ఒక సిస్టమాటిక్ వర్క్ అనేది జరగాలి. ఒక పిహెచ్డీని ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు వాట్ ఈజ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ అనేది వాళ్ళు ఎగ్జామినర్స్ చెయ్యాలి. వీటిలో ఎక్కడ ఏ లోపం ఉన్నా కూడా మీరు అనుకున్న రిజల్ట్ రాదు, అంటే ఆ రీసెర్చ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో దేర్ ఆర్ సో మెనీ గ్యాప్స్. అవన్నీ కూడా చేయాలంటే ప్రయత్నాలు అయితే ఉంటుంది, బట్ ఎంతవరకు మనం సక్సెస్ కాగలము ద పీరియడ్ అంటే ఈ టైం పీరియడ్లో మనము ఐ కెనాట్ అష్యూర్ దాట్ ఓకే ఐ కెన్ మేక్ దిస్ రీసెర్చ్ ఎక్సలెంట్ అని చేయలేము. బట్ ఐ కెన్ సే దట్ ఐ కెన్ ఇంప్రూవ్ ద ప్రజెంట్ స్టాండర్డ్ డెఫినెట్లీ. ఎందుకంటే ఎవాల్యుయేషన్ మాడిఫైడ్ ది నార్మ్స్ ఎవాల్యుయేషన్లో. అలాగే రీసెర్చ్ ఫెసిలిటీస్కి కూడా మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. ఎక్కడైనా గ్యాప్ ఉంది, పర్టికులర్ ఎక్విప్మెంట్ లేదనుకుంటే ఈవెన్ ఫ్రమ్ ది యూనివర్సిటీ ఫండ్స్ మనం వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ దట్. ఇవన్నీ కూడా చేస్తున్నాం. టేక్ సమ్ టైం. యూనివర్సిటీని మరింత బలోపేతం చేయడానికి యూజీసీ నుంచి మీకు నిధుల యొక్క వరద ఎలా ఉందంటారు? నిధులు బాగానే వస్తున్నాయంటారా? అంటే నిధుల యొక్క పెండింగ్ ఏమన్నా ఉన్నాయంటారా? నాట్ వెరీ గుడ్ బట్ రీజనబుల్లీ గుడ్. వెరీ గుడ్ అని చెప్పలేము. దేర్ ఆర్ పీపుల్ హూ కుడ్ గెట్ గుడ్ ప్రాజెక్ట్స్, బట్ ఇంకా ఎఫర్ట్ అయితే ఇంకా పెంచాలి. ఇంకా పెంచాలి అంటే పూర్తి స్థాయిలో బాగుంది అని చెప్పలేకపోయినా బాగుంది అని చెప్తున్నారు. నిధుల విడుదల రీజనబుల్ అనేది మేము చెప్పింది కూడా కాదు, నేను చెప్పాల్సిన అవసరం. క్యూఎస్ అనేది బేస్డ్ ఆన్ దట్ ఓనే వస్తుంది. మన అవుట్కమ్, మన పబ్లికేషన్స్, స్కోపస్ రేటింగ్ ఎట్లా ఉంది, దాంట్లో ఏం స్టఫ్ ఉంది, ఎంతమంది వాళ్ళు చూస్తున్నారు, సైటేషన్స్, ఇవన్నీ చూసే కదా వాళ్ళు ఇస్తారు. సో దే హ్యావ్ అగ్రీడ్ దట్ వీఆర్ సంథింగ్ దేర్. సో వీఆర్ గుడ్ దేర్. ఈ చిన్నపాటి దాంతోనే మీరు యూనివర్సిటీని రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం, జాతీయ స్థాయిలో 96వ స్థానానికి తీసుకెళ్ళగలిగారు. ఇది ఎలా సాధ్యమైందంటే అంటే ఎలాంటి ప్రోత్సాహం లభించింది మీకు? విద్యార్థుల నుంచి కావచ్చు, ప్రొఫెసర్ టీచింగ్, నాన్ టీచింగ్ నుంచి కూడా ఎలాంటి ప్రోత్సాహం లభించింది మీకు? క్రియేటింగ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ ద బేసిక్ ఏరియా. ఇక్కడ వర్క్ చేసే కల్చర్ అనేది ఇంపార్టెంట్. వర్క్ కల్చర్ అంటాం.
నేను చెప్పాను విత్ ఇన్ 1 month ఒక 3-4 days హార్డ్లీ పీపుల్ హ్యావ్ వర్క్డ్. ద రెస్ట్ ఆఫ్ ది టైమ్ బందులు చేయించడము, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోవటం, అసలు వర్క్ చేయడానికి స్కోప్ లేకుండా అయిపోయింది. ఎప్పుడైతే ఆ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం మనము స్నబ్ చేసామో ఆ తర్వాత ఏంటంటే ప్రొఫెసర్స్ దే స్టార్టెడ్ వర్కింగ్. వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండటం మొదలుపెట్టారు, రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. సో డిపార్ట్మెంట్స్ క్లోజ్ అవ్వట్లేదు, క్లాస్ రూమ్స్లో బాయ్కాట్ జరగట్లేదు. దాన్ని అకాడమిక్ అట్మాస్ఫియర్ మారిపోయింది. సో దానివల్ల ఈ రిజల్ట్స్ అన్నీ రావడానికి అవకాశం పెరిగింది. అంటే ఈ ఎంజాయ్ ఎలా చేస్తుంటే జాతీయ స్థాయిలో 96వ ర్యాంకు, రాష్ట్రంలో 3వ ర్యాంకు వచ్చినట్లు పేపర్లో ప్రకటించగానే వార్తలు పెద్ద ఎత్తున రావడంతో ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉండింది మీకు? రియలీ హ్యాపీ. ఇప్పుడు కూడా యూనివర్సిటీ పేరు అంతలా చూసింది కదా. మనం ఏదైతే చెప్పామో వీళ్ళకి, మనం ఫస్ట్ నెంబర్ 1 వెళ్ళాలని చెప్తుంటాం వీళ్ళందరికీ. సో దిస్ యూనివర్సిటీ టార్గెట్ ఇస్ నెంబర్ 1 అంటే ఇది చెప్తుంటారు. నేను అప్పుడు ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు చెప్పాను కదా, అప్పుడు 100% ప్లేస్మెంట్స్ రావాలంటే ఎవరు నమ్మలేదు. తర్వాత మనం చేసిన తర్వాత నమ్మారు. అలాగే ఇక్కడ నమ్మాలంటే ఇప్పుడు నౌ దే స్టార్టెడ్ బిలీవింగ్ ఎస్ వీఆర్ ఏబుల్ టు ప్రోగ్రెస్. 96లో రావటం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. వచ్చాము అంటే ఫర్దర్ ప్రోగ్రెస్కు పాసిబిలిటీ ఉంది. నెంబర్ 1 కూడా అవ్వచ్చు. ఇప్పుడు నెంబర్ 2లో వచ్చాక కదా క్యూఎస్ ర్యాంకింగ్స్ స్టేట్లో, వై నాట్ నెంబర్ 1? వీ మే క్రాస్ ఇట్, బట్ వీ నీడ్ సమ్ టైమ్ ఫర్ దట్. అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఫ్యాకల్టీలో క్రియేట్ చేయగలిగాము. ఇప్పుడున్న గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేయగలిగితే ఆటోమేటిక్గా వీ కెన్ అచీవ్. ఎన్నోసార్లు న్యాక్ అనేది ఇక్కడ పర్యటించి కొన్ని లోపాలు ఉండడం న్యాక్ గుర్తింపు కూడా కొద్ది దూరం ఇది. అంటే ఇప్పుడు న్యాక్ గుర్తింపుకి ఎంత దాకా వెళ్ళారు మీరు? న్యాక్ వెళ్ళాము లాస్ట్ ఇయర్. ఓకే, న్యాక్ అసెస్మెంట్ జరిగింది, 2.85 గ్రేడింగ్ వచ్చింది మాకు. సో న్యాక్ ఏదైతే పాయింట్అవుట్ చేశారో పర్టికులర్లీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 40% ఆఫ్ ది యాక్చువల్ రెగ్యులర్ ఫ్యాకల్టీ మనం చేస్తున్నాము. సో గవర్నమెంట్ హ్యాస్ గివెన్ క్లియరెన్స్, వీఆర్ గోయింగ్ టు ఫిల్ అప్ ది వేకెన్సీస్. అది అవుతుంది. సో సమ్ అదర్ ఆస్పెక్ట్స్ దే హ్యావ్ పాయింటెడ్ అవుట్. అవన్నీ ఎజెండా కింద ఇచ్చేసి ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ వర్కింగ్. ఐ థింక్ విల్ గో నెక్స్ట్ ఇయర్ ఫర్ అగైన్ రీఅసెస్మెంట్. వీఆర్ గోయింగ్ టు గెట్ బెటర్ గ్రేడ్. న్యాక్ చూసి ఈసారి బెటర్ గ్రేడ్ తెచ్చుకొని మరింత పురోగతి చెందడానికి ఫండింగ్ 20 crores కూడా వచ్చింది. సో వీ గాట్ ది గ్రేడ్ బట్ ఐ వాంటెడ్ టు ఇంప్రూవ్ ఇట్. సో ఐ కెన్ వైట్ దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ అనదర్ 5 years, బట్ ఐ వాంటెడ్ టు అగైన్ assessment next year itself, so that we will get better grade. So what we are now, we are better than those days. ఓకే, అది మంచి పరిణామమే. అయితే ఎస్కే యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉంది, ఎస్కే ఇంజనీరింగ్ కళాశాలని. అంటే అది ఓన్ పే కింద నడుపుతున్నారు ఇప్పటి వరకు కూడా. అంటే సెల్ఫ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ సపోర్టింగ్. అది ఈ సెల్ఫ్ పేమెంట్ నుంచి కాకుండా యూనివర్సిటీ స్థాయిలోనే విద్యను బోధించడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు? అది ఏమిటంటే గవర్నమెంట్ పొజిషన్స్ శాంక్షన్ చేయాలి. అంటే వీ హ్యావ్ మేడ్ ఏ రిక్వెస్ట్ రెగ్యులర్ పొజిషన్స్ ఇవ్వమని. అప్పుడు మీరు సెల్ఫ్ సపోర్టింగ్ మీద తీసుకున్నారు కదా అనేసి అదేదో అండర్టేకింగ్ కూడా ఇచ్చినట్టున్నారు గవర్నమెంట్కి. మేము ఫ్యూచర్లో కూడా ఇట్ విల్ బి రన్ యాజ్ ఎ సెల్ఫ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్ అని. సో దానివల్ల ఏమవుతుందంటే మనం వీ కెనాట్ రిక్రూట్ గుడ్ ఫ్యాకల్టీ మెంబర్స్. సో వీ నీడ్ టు అపాయింట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఓన్లీ. సో అదొకటే మేజర్ డ్రాబ్యాక్ విత్ దట్. బట్ వాళ్ళు ఏం చేశారంటే వితౌట్ యూనివర్సిటీ ఫండ్స్ కొంత బయట నుంచి ఫండ్స్ తెచ్చుకున్నారు. ఈ ఫెరర్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మన అంతకుముందు కాళేశ్వర స్వామి వాళ్ళు ఒక బిల్డింగ్ ఇచ్చారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు బాగా బిల్డప్ అయిపోయింది. సో ఇంజనీరింగ్ కాలేజ్ రన్ అవడానికి ల్యాబొరేటరీ స్ట్రెంగ్త్ ఈజ్ దేర్, ఎక్విప్మెంట్ ఈజ్ దేర్, బిల్డింగ్స్ ఆర్ దేర్. ఫ్యాకల్టీ మెంబర్స్, పర్మనెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ రావాలి. సో ఇది ఏంటంటే గవర్నమెంట్ అప్రూవల్ కావాలి దానికి. సో వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. జేఎన్టీయూ స్థాయిలో ఎస్కే యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను తీసుకురావడానికి ఒక వీసీగా కూడే రాజగోపాల్ గారు ఏం చేయబోతున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయగలిగింది చేస్తున్నాయి. ఏమిటంటే ఫస్ట్ ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కూడా వాళ్ళు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఆ కేటగిరీస్లో నేను ఈవెన్ ప్రొఫెసర్ ఐ విల్ అపాయింట్ హిమ్ యాజ్ ఎ కాంట్రాక్ట్ బేసిస్. So that step I have taken up. Next coming days we are going to recruit some professors will be there. మొన్న రేషనలైజేషన్ కమిటీని పట్టుకొని ఒక రెగ్యులర్ పోస్ట్, ఈచ్ డిపార్ట్మెంట్కి ఒక రెగ్యులర్ పోస్ట్ని ట్రాన్స్ఫర్ చేయించాను. వేర్ సమ్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ క్లోజ్ డౌన్ సమ్ కోర్సెస్. ఎక్కడైతే మనకు ఎక్స్ట్రా ఫ్యాకల్టీ పొజిషన్ ఉందో వాటిని మనం కన్వర్ట్ చేసి అక్కడికి పంపించాం. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గెట్ 6 professors there, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కాంట్రాక్ట్ బేసిస్లోనే వీ హ్యావ్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్
అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఈ క్యాడర్ రేషియోస్ మెయింటైన్ చేస్తాం. చేసిన తర్వాత ఒకసారి మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటే అక్కడ అదే మేజర్ గ్యాప్, అది ఫుల్ఫిల్ అయితే ఐ థింక్ ఇట్ విల్ గెరప్. భవిష్యత్తులో జేఎన్టీ స్థాయిలో ఎస్కేయు ఇంజనీరింగ్ కళాశాలను చూడొచ్చు అంటారా? భవిష్యత్తులో ఏమండి, ఇప్పుడు మేము ఎస్కేయు జేఎన్టీయూ ర్యాంక్స్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ రాలే కదా. జేఎన్టీ అనంతపూర్ లేదు, జేఎన్టీ కాకినాడ 99. సో వీఆర్ అహెడ్ ఆఫ్ దెమ్. Okay. We have crossed that JNT. Why we have JNT is not our benchmark. Okay. So ours is different. We wanted to make a on par with a central university. Okay. We have excellent resources. Land ఇంత ఉంది, 487 ఎకరాలు ఉంది land. So many departments are there. So much scope is there. We will develop. సార్, యూనివర్సిటీలో ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. మీరు తీసుకున్న సంస్కరణల ద్వారానే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో యూనివర్సిటీ పేరును ఇనవడింపజేయగలిగారు మీరు. అయితే గతంలో మీరు తీసుకుంటున్న సంస్కరణలను కొంతమంది సభ్యులు ఈసీ మెంబర్స్ తప్పు పట్టారు. అంటే లైక్ దట్ హాస్టల్స్ యొక్క రెనోవేషన్స్ కావచ్చు, పరీక్షా పత్రాల ముద్రణ, అంటే ఇంతకుముందు చెన్నైలో ఉండేది దాన్ని హైదరాబాద్కి మార్చడము, ఇలాంటి సంస్కరణలు, అంటే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే ఉద్దేశంతో మీరు మార్పు చేయడము, ఇలాంటి వాటిని అంతా కూడా కొంతమంది ఈసీ మెంబర్స్ చాలా తప్పుపట్టారు, వ్యతిరేకించారు వాటిని. అలా వ్యతిరేకించిన వారిలో ఇప్పుడున్న రిజిస్ట్రార్ సుధాకర్ గారు కూడా ఉన్నారు. అంటే అప్పుడు మీకు ఏమనిపించింది? ఆ తర్వాత వాళ్ళందరూ వ్యతిరేకించడం, మీరు తీసుకున్న సంస్కరణల ద్వారా యూనివర్సిటీ ఒక పేరు ఇనవడింప చేయడంతో ఎలా ఫీల్ కాగలిగారు మీరు? ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతాను, నేను ఇందాక చెప్పాను కదా, వ్యతిరేకత అని ఫీల్ కాదు. దే హ్యావ్ బ్రాట్ సమ్ ఫ్యాక్ట్స్ ఇన్ టు ది లైమ్ లైట్. సో అక్కడ యూజీ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ యూజీలో వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ ప్రింటింగ్లో ఒక పాతవాడికి కాదని ఇంకో కొత్త వారికి ఇచ్చారు. ఆ కంపారిజన్ అనేది వాడు ఏదో ప్రింటింగ్లో డిఫరెంట్గా ఇస్తారు వాళ్ళు. ఆ కంపారిజన్లో ఏమైందంటే క్యాల్కులేషన్స్ వెంట్ రాంగ్ అని చెప్పి ఆయన సుధాకర్ బాబు చెప్పారు. చెప్పడంతో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్, ఎక్కువ స్పెండ్ చేశారు, ఇంత ఎక్కువ స్పెండ్ చేశారని చెప్పారు. దెన్ ఐ రియాక్టెడ్ ఇమీడియట్లీ. ఐ అపాయింటెడ్ ఏ కమిటీ అండ్ కాల్డ్ ఫర్ దట్. దెన్ ఐ క్వశ్చన్డ్ ది డీన్ యూజీ. చేసినప్పుడు వాళ్ళు దే హ్యావ్ గివెన్ అ డిఫరెంట్ నోట్. నో వీఆర్ రైట్ అంటే మేము ఇమీడియట్గా అప్పుడు స్టెప్స్ ఏం తీసుకున్నా సరే, ఇఫ్ యూ ఫీల్ దాట్ ఇట్ ఈజ్ రాంగ్ అనుకుంటే పాతవాడికి ఇచ్చేయండి అని చెప్పారు. ఇచ్చేశారు. తర్వాత కమిటీ మళ్ళీ కూర్చొని అన్నీ కరెక్ట్గా చేస్తే ఏం చేశారు, వాడు తెచ్చిన బిల్లు ఉంటుంది కదా, మళ్ళీ వాడికి ఇచ్చాము ఆర్డర్, వాడు ఇచ్చాడు బిల్లు. ఆ బిల్లు ఇస్తే ఇతని కంప్యూటేషన్ ఈజ్ డీన్ కంప్యూటేషన్ ఈజ్ కరెక్ట్. ఈ కమిటీ అంతకుముందు సుధాకర్ బాబు వాళ్ళు చేశారు, వాళ్ళు తప్పు చేశారు. అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ద కొటేషన్ ఈజ్ రాంగ్. సో నౌ దే హ్యావ్ గివ్ అనదర్ కమిటీ సెడ్ దట్ ది ఫెలో వాట్ డీన్ హ్యాస్ ఆర్డర్డ్, దట్ ఫెలో ఈజ్ మార్జినల్లీ ఈజ్ లోయర్ దాన్ ది పాస్ట్ ఫెలో అని చెప్పి ఇచ్చారు. అంటే ఇట్స్ ఓన్లీ ప్రొసీజరల్ అండర్స్టాండింగ్స్లోనూ అవి ఏమంటారంటే అవి ఒక పొరపాట్లు ఉంటాయి, అవన్నీ సెటరేట్ చేశాం. టుడే ఈజ్ నాట్ అట్ ఫాల్ట్. సో బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు అలౌ ఎనీ సార్ట్ ఆఫ్ కరప్షన్ అట్ ఎనీ లెవెల్. అది రెక్టిఫై చేశాం. సో సుధాకర్ని వ్యతిరేకంగా చేశాడని నేను అన్నాను, ఎందుకంటే ఈ హాజ్ బ్రాట్ సంథింగ్ టు లైమ్ లైట్ విచ్ ఐ కుడ్ నాట్ సీ. సో దాన్ని బయటకు తెచ్చాడు. సో టుడే హీ ఆల్సో అండర్స్టూడ్ దట్ ఈజ్ నాట్ అంటే వాట్ దే అసెస్డ్ ఈజ్ డిఫరెంట్. వై? బికాస్ నౌ ద ప్రూఫ్ ఈజ్ దేర్. ద ఫెలో హ్యాస్ సప్లైడ్ ఎ బిల్, బేస్డ్ ఆన్ ద బిల్, బేస్డ్ ఆన్ ద కొటేషన్, నేను ఇలా చేశాను కాబట్టి ఇలా కరెక్ట్ ఉంది కదా. మరి వాళ్ళు చెప్పింది అయితే వాళ్ళకి చెప్పిన ప్రకారం వాడు ఇంకా తక్కువ వేయాలి కదా, వేయలేదు కదా. సో దెర్ ఆర్ సమ్ ఇంట్రికసీస్. అంటే ఫస్ట్ 100కి ఇంత, తర్వాత ప్రింటింగ్కి ఇంత, దాని ప్యాకింగ్కి ఇంత, దాని ఫార్వర్డింగ్కి ఇంత, డిఫరెంట్ లైన్స్లో వాళ్ళు కోట్ చేస్తారు. చేసి వీళ్ళు అవన్నీ క్యాల్కులేషన్ కంప్యూటేషన్స్ వేసుకున్న తర్వాత ఫైనల్ ఎవరికైతే లోయర్ వస్తుందో వాళ్ళకి ఇవ్వాలి. సో ఇప్పుడు చేసిన దాంట్లో ఏంటంటే మార్జినల్గా ఇప్పుడు అతను ఇంకొక కంపెనీకి ఇచ్చాడు కదా, వాళ్ళే తక్కువ ఉన్నారు. కాబట్టి డీన్ ఈజ్ రైట్. ద కమిటీ వెంట్ రాంగ్. అర్లియర్ కమిటీ సుధాకర్ బాబు హెడెడ్ బై సుధాకర్ బాబు ఈజ్ రాంగ్. నేను ఎవరైతే పాయింట్అవుట్ చేస్తారో వాళ్ళని ఎంక్వైరీ చేయమన్నా. ఎందుకంటే దే షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ముళ్ళుతోనే తీయాలన్న ఒక వాళ్ళకి అప్రహెన్షన్స్ ఉన్నాయి, సంథింగ్ వెంట్ రాంగ్ అనేది. యూ లుక్ ఇన్ టు దట్. దే హ్యావ్ విజిటెడ్ ది printer. They have given a very clean, very good printer with so much establishment and all. Not an ordinary person, very big people doing the jobs for North Indians also.
కాబట్టి ఎవరినైతే వాళ్ళు అప్రెంటిషన్స్ ఉంటాయో వాళ్ళని చూడమని చెప్తాను. ఎందుకంటే మన ఇంటెన్షన్ ఏంటంటే ఐ హ్యావ్ టు మేక్ ఎవ్రీథింగ్ బెస్ట్. సో అతన్నే పెట్టాను. సో అలాంటిది ఇది. ఇప్పుడు అపోజ్ చేశారంటే ఇప్పుడు సమ్ ఈసీ మెంబర్స్ అపోజ్ చేశారని మీరు అన్నారు, ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ రెనోవేషన్, హాస్టల్ రెనోవేషన్. ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దట్. సో ఓకే, దే సెడ్ దట్ నామినేషన్స్ సంబడి మే క్వశ్చన్ ఇన్ ఫ్యూచర్, అది కదా నాకు వర్క్ జరగాలి, నామినేషన్స్ వద్దరు. ఓకే, లెట్ మీ గో ఫర్ ది షార్ట్ టెండర్. సో ఐ అప్రిషియేటెడ్ దోస్ పీపుల్. వై? బికాస్ టుమారో ఐఎమ్ నాట్ క్వశ్చన్డ్, ఐ డిడ్ ద ప్రొసీజర్. ఎక్కడైనా ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఏవైనా ఉంటే నా నోటీస్ తీసుకురావడం వస్తే ఐ విల్ యాక్ట్ ఆన్ దట్. సో ఐ నెవర్ ఫీల్ దట్ దే ఆర్ అపోజింగ్ మీ. టుడే దే ఆర్ నాట్ అపోజింగ్.